రైట్. అట్లనే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి భారీ పెట్టుబడులు వస్తున్నాయి అంటే బీజేపీ నుంచి మోదీ గారి ఆశీర్వాదంతోనే. మీరు ఏమైనా ఉంటే ఇదిగో ఇది పెట్టుకుని మమ్మల్ని ఏమన్నా మీరు ఈ జనాలు ఇది మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు అనలేండి, మోడీ గారు ఏముంది ఆదాని గారు అంటే కంపెనీ ఆంధ్రప్రదేశ్ చేసినంత నమ్మక ద్రోహం నయవంచిన ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి చేయలేదు. ఏదైనా రాష్ట్రానికి తర్వాత చేశారని తెలంగాణ రాష్ట్రానికి నమ్మద్రోహం చేశారు. ఇవన్నీ నమ్మొద్దని స్టోరీలు అండి వేయించుకుంటారు. ఇప్పుడు $10,000 వస్తుంది కదా సార్, మరి $1 మిలియన్ $10 మిలియన్ వస్తుంది. మరి ఆదాని గారి సెంటరా అదేనా? అదాని గ్రీన్ అమోనియా ఇది ఫ్యాక్టరీ వచ్చింది మోదీ గారి ఆశీస్సులు కాదండి. అక్కడ ఉన్న ఫెసిలిటీస్ పోర్ట్స్ ఇంతకుముందు నాగార్జున ఫెర్టిలైజర్స్ చూశారు కదా, గోదావరి ఫెర్టిలైజర్స్ ఇప్పుడు వచ్చిందండి మోడీ గారు కాంగ్రెస్ హయాంలో వచ్చినాయండి. అక్కడ నెంబర్ ఆఫ్ ఇది అమ్మోనియా యొక్క యూసేజ్ ప్రకారం మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రకారం అక్కడ ఒక కాలుష్యకారకమైన ఇండస్ట్రీ ఎక్కడైతే బెటర్ అనుకున్నారో అక్కడ పెట్టారు. ఎక్కడ కాలుష్యకారకమైన ఇండస్ట్రీ మేము కోరుకునేది ఆంధ్రప్రదేశ్లో మా యువత పారిశ్రామికతలు తయారు చేయండి, ఇన్సెంటివ్స్ ఇవ్వండి. ఆదాని గారు గుర్జా మార్వాడి గారు మిట్టల్ గారు అగర్వాల్ గారు ఇంకొకళ్ళు కంపెనీలని కాదు, మాకు పెట్టించండి. యువత పారిశ్రామిక ధరలు వీళ్ళు వెళ్ళి ఇంకా గుజరాత్ ప్రపంచం అంతా మేము పెట్టుకుని మా యువత దమ్మున్న తెలుగు యువత ఈ కుల గజ్జితో మతపిచ్చితో రెచ్చగొట్టేసి వాళ్ళని పక్కన పెట్టేసేటి కంటే వాళ్ళకి మా హక్కుగా ఇవ్వండి. గుజరాత్ గద్దలుగా తన్నుకుపోయారు. మా పారిశ్రామికతలు అంటే పిల్లల యువతరం ఉంది కదా వీళ్ళు పెడతారని కోరుకుంటే వాడు పెట్టాడు, వాళ్ళు కాళ్ళు మొక్కండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పొళ్ళు ఓడగొట్టి కట్టిన పన్నుల్లోంచి రాయితీలు వాళ్ళకి ఇస్తారంటే 70,000 కోట్లు అండ్ ఆఫర్ ఇట్ ఇస్ టు నేను తీసుకోవాలి. కొన్ని గుజరాతీ మారాఠీ కంపెనీలకి వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళు ఓడగొట్టిన పన్నుల నుంచి వాళ్ళకి ఇస్తారని చెప్పి వార్తలు వచ్చినాయి. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అవ్వాలి. మనకు అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు హక్కుగా రావాల్సి వస్తే హక్కు అది భిక్ష కాదు, బతిమాలటం కాదు, కనీసం అడగలేని చేతకాని ప్రభుత్వాలు అక్కడ కూర్చుని మా ప్రజల యువతను మాత్రం కులగజ్జితో కొట్టుకోండి, మతగజ్జితో కొట్టుకోండి, లేదా ఇంకో ఉప ప్రాంతీయతో కొట్టుకోండి అనే స్థితికి తీసుకెళ్తున్నా లేదని వాళ్ళు ఆలోచించుకోవాలి. బాధగా ఉంటుందండి తలుచుకుంటే. ఆదాని డేటా సెంటర్ గురించి మాట్లాడుకున్నాం. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి డైరెక్ట్ డేటా సెంటర్లో? డేటా సెంటర్స్ అసలు మీరు అలాంటే మీరు ద్రోహిగా మారుతారు. ఇప్పుడు డేటా సెంటర్ ద్రోహి అవుతారు. మీరు గట్టిగా మాట్లాడితే మతద్రోహి కూడా. ఆదాని గారు అయితే మతద్రోహి. మీ గ్రాండ్ ఫాదర్ చైనా నుంచి వచ్చారు, మీ యొక్క బాబాయ్ ఏమో పాకిస్తాన్ ఇది, మీకు వాళ్ళతో కనెక్షన్ ఉన్నాయి, మీకు నక్సలైట్ కనెక్షన్, మీకు అర్బన్ నక్సలైట్. సార్ నిజాలు మాట్లాడుతున్నాం సార్. నిజాలు మాట్లాడలేదు. మీ హిందూ మతద్రోహి కూడా. మీరు ఆదాని గారు వ్యతిరేకించిన హిందూ మతద్రోహి. ఎందుకంటే ఆదాని గారు దేశభక్తులని ఎవరో ట్రోల్ కూడా చూశాను. నాకు అర్థం అవ్వట్లేదు ఎవరు దేశభక్తులు కాదు. మీరు ఇవాళ ఆదాని గారిని మోడీ గారిని ఎవరైనా వ్యతిరేకిస్తే మీరు దేశభక్తులు కాదు, మీరు మతం హిందూ మతం కూడా కాదు మీది అనే పరిస్థితి వచ్చేస్తుంది. అట్లా ఈ దేశం అంతా ఒక్కటిగా ఉండాలి. ఈ దేశంలో ఇవాళ ధర్మం ఒక పాదంతో నడుస్తుంటే కేవలం న్యాయమూర్తుల వల్ల న్యాయం కొంతన బతికించడం వల్ల. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే నేను అడుగుతున్నానండి, ఇవాళ 5,000 మెగావాట్ల యొక్క డేటా సెంటర్లు వస్తాయంట. 5,000 మెగావాట్లు మొత్తం గ్రీన్ పవర్తో చేయాలంటే 25,000 మెగావాట్ల పవర్ ప్లాంట్లు కావాలి. PLF 20కి మించి లేదు ఇండియాలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. అంటే మీరు 1000 మెగావాట్లు పెడితే కేవలం 200 మెగావాట్లు మాత్రమే 24/7 కరెంట్ వస్తుంది. ఎందుకంటే సోలార్ కదండి ఎక్కువ. 25,000 మెగావాట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎక్కడ లోడ్ ఫ్యాక్టర్ పెడతారు, ఎక్కడ తీసుకొస్తారు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, దాంట్లో వచ్చే ఉద్యోగాలు దీంట్లో కలుపుతున్నారా? అది రావడంలో ఎకో సిస్టమ్ బాగుంటుంది. ఐఎమ్ యాక్సెప్టింగ్. మిగతా కొన్ని వస్తున్నాయి పాజిటివ్ తీసుకుంది. దాంతోనే భూప్రమాణం బదులైపోయింది. ఆదాని గారి కాళ్ళ మొక్కండి, లేదా మిత్తల్ గారి ఫ్యాక్టరీ పెడతారు. మా స్టీల్ ప్లాంట్లో 6,000 మంది తీసేసి పొట్టగొట్టి నీళ్ళు ఆడెవడో ఉద్యోగాలు ఇస్తారు. అన్నమ్మకి అన్నం పెట్టలేరు కానీ పిన్నమ్మకి బంగారు గాలి చేయిస్తారంట. ఆ దూరం ఉన్న ఆవిడకి ఏదో వజ్రాల నెక్లెస్ చేయిస్తారండి. ఏంటి మాట్లాడింది నాకు అర్థం కావట్లేదు. ఆడికి పోవాలండి ఇవన్నీ. అంటే బీజేపీకి నమ్మకం అంటే మనం సర్వనాశనం అవుతుంది. బీజేపీ అనేది పార్టీ మంచి పార్టీల్లో ఒకటి. దాంట్లో అద్వానీ గారు, వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి గారు, విజయరాజ్ సింధే గారు, అది ఇప్పుడు నడిచేది బీజేపీ కాదు. వాళ్ళ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా వ్యాపార పార్టీ. ఇవాళ మా అద్వానీ గారికి దక్కుతున్న గౌరవం, మురళీ మనోహర్ జోషి గారు అనే గొప్ప మనిషి దక్కుతున్న గౌరవం, కనీసం అయోధ్య దేవాలయాన్ని కూడా ఆహ్వానం రాకుండా తల్లి తెరవేసిన టైపులో చేస్తూ ఉంటే వాళ్ళని బీజేపీ అందామా, వీళ్ళని ఉత్తర భారతీయ జనతా పార్టీ అందామా? కనీసం ఈ దేశ సౌభాగ్యంగా దానికి చరిత్రకి నిలిచిన ఆ బిల్డింగ్లో మన గుర్తు ఆవిష్కరణ కూడా ఈ దేశ వైస్ ప్రెసిడెంట్ కూడా ఆహ్వానం లేని సందర్భం.
ఈ దేశ గౌరవ రాష్ట్రపతి ఇద్దరు కూడా రామ్నాథ్ కోవింద్ గారు, ద్రౌపది ముర్ము గారు ఎస్టీ సంబంధించిన వ్యక్తులకి గౌరవాన్ని కనీసం ఆహ్వానం కూడా లేదు సందర్భంలో. ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇది మాట్లాడితే హిందూ మతానికి వ్యతిరేకంగా నాకు అర్థమే కాదు. హిందూ మతం కాపీరైట్ ఒక పార్టీకా? మేము హిందువులం కాదా? మేము ఉత్తర ఆర్య సనాతనవాద హిందువులం కాదు. మేము వెంకటేశ్వరాన్ని పూజించి హిందువులం. సమ్మక్క సారక్కను ఇప్పుడు నడుస్తున్నాయి వ్యతిరేకత. సమ్మక్క సారక్క దేవుడి కాడనే దిక్కుమాలిన ఆ ఉత్తర ఆర్య సనాతనవాదులు మాట్లాడిన హిందువులం కాదు మేము. మా బొడ్డు నేను చూపిస్తాను. నేనే మా బొడ్డు రాయిని, మా ఎల్లమ్మని, మా మైసమ్మని, మా దేశాలమ్మని, మా మావుళ్ళమ్మని వీళ్ళందరినీ దేవుళ్ళు మార్చేసి ఎక్కడో ఉత్తర ఆర్య సనాతన పేర్లు ఉద్దేశారు. టెంపుల్కి వెళ్ళండి, నిజామాబాద్కి వెళ్ళండి, ఇక్కడ ఆర్యమైసం టెంపుల్కి వెళ్ళండి, ఆ పక్కన పెట్టేశారు, విగ్రహాలు మార్చేశారు. అక్కడ ఈ తెలంగాణ సమాజంలో కూడా ఏపీ సమాజంలో కూడా అందరికీ వాళ్ళకి మాకు మీడియేటర్లు బోకర్లు లేరు. మధ్యన మా దేవుడికి మాకు కొత్తగా వచ్చారు, మాకు తెలియని భాషలో చెప్తున్నారు. మా దేవుడితో మేము మాట్లాడుకోలేమా? ఉత్తరాది సనాతనవాదులు చెప్తేనే దేవుడా? మా దేవుళ్ళకి మా దేవతలకు ఉన్న పేర్లు మాకు ఆటలమ్మ, ఆ అమ్మ వచ్చింది పూనిందని ఆ జబ్బుల పేర్లు మాకు పెడతారా? మా దేవతలకు పెడుతున్నారా? సమ్మక్క సారక్క దుర్మార్గం అని మాట్లాడతాడు ఒక ఉత్తరాది సనాతనవాది. సమ్మక్క సారక్కను పూజించడం వాట్ ఇస్ దిస్? ఏమిటండి ఇది? అది దేవతలు మాత్రమే అన్నారు. అది కూడా దాటి మాట్లాడినాడే, ఇంకా మాట్లాడతాడు. మనం చెప్పాను కదా, ఏ కులాల పని ఆ కులాలు చేయాలండి. ఎవరు ఏం చెప్పినాడు? ఏమన్నా వీళ్ళ తాతగారు చెప్పినాడా ఏ కులం పని చేయండి? వీళ్ళ పల్లకిలకు ఊరేగుతారు, మిగతా కులాలు వాళ్ళ జీవితాంతం అదే పని చేయాలా? వీళ్ళు రాసి పెట్టినాడా వర్ణ వ్యవస్థ, మనువాద వ్యవస్థనే? దీన్ని ఫాలో చేసేది ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని పార్టీ కాదా? నేను ప్లీజ్ కమౌట్ అండి. వాళ్ళు మేము నా వెంకటేశ్వరాన్ని పూజించకూడదా? ఏంటంటే అక్కడ పురాణాలు లేదా? ఎవడంటే చెప్పింది? ఒక ఆయన వచ్చి మా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అంటాడు, టిల్ నౌ వీ గో టు తిరుపతి లార్డ్, బట్ ఫ్రమ్ దేర్ విల్ గో బ్యాక్ టు అయోధ్య అంట. ఎవరండి ఈయన? ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి గారు గవర్నర్ ఆయన మాట్లాడే పద్ధతినా వెంకటేశ్వరాన్ని అవమానం చేస్తాను. తీయండి, వీడియో ఏంటి అది? అలాగే ఇంకొక ఆయన వచ్చి మా హిందీ రాణాలు ఎంత మాట్లాడి హిందీ రాణాలు దక్షిణ దేశం ఉద్దేశం వెళ్ళిపోవాలని మాట్లాడితే ఈ బాధగా ఉంటుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి మంత్రి గారు మాట్లాడితే దేశ ప్రధానమంత్రి మా అందరికీ ప్రధానమంత్రి కదా, రెస్పెక్ట్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ పొజిషన్ కదా. ఒక్కరోజు మాకు స్వాతంత్రం కలిగేటట్టు మాట్లాడకుండా మతం మీద రెచ్చగొడితే ఎలాగండి? మాతృభాష మాట్లాడుకోవద్దంటారా సార్? మరి ఇక్కడ మన మాతృభాష తెలుగు లేదు, మాట్లాడకూడదని ఉత్తరాది సనాతనవాదిగా చెప్పారు కదా. మాట్లాడకూడదంటే ఈ హిందీ నెసెసిటీ అంటే ఎవరికి నెసెసిటీ? నాకు తెలియదు. ఆయన అడగండి, ఉత్తరాది సనాతనవాది కానీ ఉప ముఖ్యమంత్రులను అడగండి. ఇవాళ యడ్యూరప్ప గారు ఏ పార్టీ? ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ. హిందీ ఇంపోజ్ చేస్తాను, నమ్మ కన్నడ నేను కన్నడగా మా మీద ఇంపోజ్ చేస్తూ ఊరుకున్నాడు. సాల్యూట్ అండి. నాకేం బెస్ట్ అండి. అలాగా అన్నామలై గారు ఒక యూపీఎస్సీ ఆఫీసర్ రాజీనామా చేసినాడు. ఫైర్ బ్రాండ్ సరే ఏదైనా కానీ ఆయన మేబీ రైట్ పర్సన్, రాంగ్ పార్టీ ఉండదు. ఆయన ఇంపోజ్ చేస్తానంటే తమిళ నుంచి అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నా సోదరుడు, నా దళిత సోదరుడు బీజేపీ పార్టీలోనే ఉన్నా ఏమన్నాడు తెలుసా? నిన్ను హిందీ అనుసంధాన భాషగా పెట్టడం కాదా, నా తమిళనాడు దేశానికి అనుసంధానం పెట్టన్నాడు. దమ్మున్నాడు. ఆ మాత్రం చావలేని చేత కానీ బ్యాచి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ నడుస్తుందండి. ఆ యడ్యూరప్పకొని ధైర్యంలో కూడా లేదు ఇక్కడ ముఖ్యమంత్రులకి. భజన చేస్తున్నారు. ఎవరికి నెసిటీ? ఇవాళ నేను చూపిస్తా, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు పట్టుకోటు కోసం వచ్చారు, పని చేసుకుంటున్నారు, సంతోషం. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి వెళ్ళి ఆ 3-4 ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహారు, ఏదండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మధ్యప్రదేశ్కి వెళ్ళినాడు 1%, 99% వాళ్ళు వస్తున్నారు. ఎవడి భాష నేర్చుకోవాలి? ఎవడిది అనుసంధాన భాషగా ఉండాలి? తొక్కి పడేస్తున్నారు ఆ భాషని. లిపి కూడా లేదు ఆ హిందీకండి. రిపీటింగ్ అగైన్, ఆ హిందీకి లిపి కూడా లేదు. రాసుకుంటానికి సొంత లిపి లేదు, అద్దెకి తెచ్చుకున్నారు, మార్చుకున్నారు. నా తెలుగు భాష, నా పురాతన బట్టిప్రోలు కానీ, మా దక్షిణాది ద్రావిడ బ్రాహ్మణ లిపి కానీ 4 దేశాల్లో లిపికి మాతృకనిచ్చాం మనం. 4 దేశాలు. కానీ ఎక్కడి నుంచో మొదలుపెట్టాం, ఎక్కడికి వెళ్ళాం. బట్ ఎనీవే, నేనంతా కోరుకునేది ఏంటంటే, సరే ఒక గొప్ప భావంతో మనం ఉండాలి. నా దేవుళ్ళని అవమానిస్తే, నా దేవుళ్ళు అంటే అందరి దేవుళ్ళు ఒకటే అనుకోవచ్చు, మీరు పెట్టారు కాబట్టి, మా వెంకటేశ్వర స్వామిని, మా షిరిడి సాయిబాబాని, మా అయ్యప్ప స్వామి, మా ఎల్లమ్మని, మా ఎవరినన్నా సమ్మక్క సార్ని ఎవరన్నా అవమానించి మీరు తక్కువగా మాట్లాడితే మీరు భావించే గొప్ప దేవుళ్ళు మా దేవుళ్ళు కాదు. ఇప్పటికే చాలా మంది సాయిబాబాని దేవుడు కాదని చెప్పేసి బయట బద్దలు కొట్టమంటున్నారు విగ్రహాలు. మన అభిప్రాయాలు అది కాదు. వాళ్ళెవరండి?
ఏది శంభుకొని తరనరికి ఇచ్చేశారు అంటే అది నమ్మినా నమ్మినా ఆ దేవుడు ఎస్ మనం గౌరవిస్తున్నాం. గురువుగా ఆయన ఎప్పుడు దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి గురువు అని చెప్పారు. గురువు ఆయనకి ఒక విలువ ఇవ్వాలి కదా. విగ్రహాలు బద్దలు కొట్టమంటున్నారు, కొట్టి చూపించారు, చేశారు. నేను ఆయన ఏదైనా కానివ్వండి, ఆ కుషాన్లు వచ్చారు, ఇంకెవరో వచ్చారు, నా దేశం నుంచి ఉద్భవించిన దేవుళ్ళ ఇళ్ళు, నా దేశం నుంచి ఉద్భవించిన దేవుళ్ళ మనువాదాన్ని నిన్న అస్సాం ముఖ్యమంత్రి శర్మ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ శూద్రోళ్ళు పుట్టింది పైన ఉన్నత కుల సేవ చేయటానికి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా పెట్టి తర్వాత జనంతా వస్తే తూతు మంత్రంగా తీసేసినా సరే ఇది భావజాలం. అక్కడ స్థానికంగా ఉన్న ఆయన పేరు ఏదో ఉంది, రంజన్ ఆయన పేరు, ఆయన రాజీనామా చేసి వస్తే ఆయన మీద మాట్లాడుతున్నారు. వీళ్ళ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి వలస వెళ్ళారు అస్సాం స్థానికుల మీద పెత్తనం ముఖ్యమంత్రి. ఉత్తరాది నుంచి వచ్చిన ధరమ్ సింగ్ కర్ణాటకలో ముఖ్యమంత్రి చేశారే, చూశారు కదా. దక్షిణాది నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉత్తరప్రదేశ్ ఇంకెక్కడ ముఖ్యమంత్రి చేశారు? ఇప్పుడు మహారాష్ట్ర ఉందనుకోండి, నా ద్రవిడ ప్రాంతమే, మధ్యప్రదేశ్ కింద ప్రాంతం, ఒడిశా కింద ప్రాంతం, ద్రవిడ ప్రాంతం, పర్వాలేదు. ఉత్తరాదికి ఎవరన్నా చేశారా ముఖ్యమంత్రులు? వాళ్ళు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రులు చేస్తున్నారే. ఇట్ ఇస్ వెయిట్ అండ్ సీ. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే వైసీపీ నుంచి 3 నేతలు సీరియస్గా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీద ఉన్న కొన్ని ఆరోపణల్ని అంటే తప్పించుకోవడానికి మరి బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. సో మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి నిజంగా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎవరండి? ఎవరు? లిక్కర్ స్కామ్లో కావచ్చు, లేకపోతే బాబాయ్ హత్య కేసులో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏంటంటే ఏదైతే కాకినాడ పోర్ట్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఏదైతే అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పోర్టుని విజయసాయిరెడ్డి గారు బెదిరించి మరి రాయించుకున్నారనే దాని మీద కూడా ఈడీ కేసు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సార్. వీటన్నిటిని తప్పించుకోవడానికి మరి బీజేపీ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సార్. అంటే మీ అభిప్రాయం అది, నా అభిప్రాయం అది కాదండి. గారు అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఆ పార్టీలోకి వెళ్తే ఎట్లాంటి కేసులు ఉండవు, ఆ కేసులన్నీ రద్దయిపోతాయి అని చెప్పేసి మీరు అది అంటే చెప్పకనే చెప్తున్నారు అనుకోవాలి. అర్థమైపోయింది కదండి, ప్రజలు కూడా అర్థమైపోయింది. టీజీ వెంకటేష్ గారు మంచి ఫైర్ బ్రాండ్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఈ ఫాట్ రిలెంట్లెస్లీ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద ఏరియా. ఐ రెస్పెక్ట్ హిమ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. తర్వాత మోహన్ రావు గారు, సుజనా చౌదరి గారు, సీఎం రిత్విక్ ప్రాజెక్ట్ సీఎం రమేష్ గారు, వీళ్ళందరూ ఎలా వెళ్ళారు ఉత్తర భారతీయ జనతా పార్టీలోకి? అందరూ దాదాపు వ్యాపారస్తులు లేని ఒక ఎంపీ మిగిలిపోయాడు 5గురికి. ఎవరా వ్యాపారస్తులు లేని ఎంపీ? కనకమేడ రవీంద్ర కుమార్ గారు. వ్యాపారాలు లేవానికి. ఆయన తెలుగుదేశంలో ఆఖరి వరకు ఆకర్షణ వరకు ఉన్నారు. ఇప్పుడు ఏదో అడిషనల్ అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్ వచ్చింది, ఫైన్, బీయింగ్ అడ్వకేట్ ద డెఫినిషన్ అది చెప్తున్నాను. అందువలన ఇవాళ 100 మంది ఆ పార్టీలోకి వెళ్ళే ముందర వాషింగ్ కోఆర్డినేటర్ మా కర్సనభాయ్ పటేల్ గారిని వెళ్ళొచ్చాను యూనిట్కి. అక్కడ ఉంటారు. మేము మా ఎంబీఏ చదువుకున్నప్పుడు అదొక కేస్ స్టడీ మాకు. అవే ఎలాగా చేశారు, చిన్న షెడ్స్లో పెట్టుకుని పవర్ లేకుండా ఆ ఎక్సైజ్ని తప్పించుకుంటా ఆ విధంగా చేసుకొచ్చింది. ఐ వాజ్ దేర్ ఇన్ దేర్ ఫ్యాక్టరీ. ఐఎమ్ సేయింగ్ ఇన్ 86, 87. అందుకని వీళ్ళందరూ కూడా దీని ద్వారా రూట్, ఎందుకంటే కష్టాలు ఉంటాయి. ఇవాళ మంచి అనురాగం కూడా నడుస్తుంది. తెలియని అవినీతి జరగని పార్టీ అంటే బీజేపీ పార్టీ అని చెప్తుంటారు కదా సార్. రఫేల్ కుంభకోణంలో 526 కోట్లు ఒక్క రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. దానికి అడిషనల్గా కొన్ని వెపన్స్ యాడ్ జరిగితే 600-700 కోట్లు అంట. ఇవాళ ఎంత పెట్టుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ప్రకారం 2850 కోట్లు ఒక్క విమానం. కింద పడిపోతారు జనాలు చాలామంది ఒక్కొక్క విమానం. మొన్న సింధూర్ దాంట్లో నీచమైన రోగ్ నేషన్ పాకిస్తాన్ ఏం చేసిందో మన ఆర్మీ త్రివిధ దళాల స్టాఫ్ ఏం పడిపోయినాయి అన్నారో తెలుసు మనకి. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రభుత్వంలో కొన్ని పార్టీ నేతలు మనం సపోర్ట్ చేసుకోవాలి. ఆ నీచమైన పాకిస్తాన్ విషయంలో దుర్మార్గమైన చైనాని చైనా కూడా మన ఇండియా ప్రభుగా నాపి మాట్లాడకూడదు. కానీ ఈ విషయం మాత్రం నేను చెప్తున్నానండి, వాళ్ళేం కాపాడదు. రఫేల్ కుంభకోణంలో ఏం జరిగింది? ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ గారు ఏమయ్యారు? ఈ దేశ సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ గారి మీద
భద్రతా దళాలు దాడి చేసినంత పనిచేసి అర్ధరాత్రి 3 గంటలకు నాగేశ్వరరావు గారిని సిబిఐ తెల్లవారుజామున ఎలా కూర్చోబెట్టినాయి, ఇవన్నీ కూడా మనం ఒక నిజాయితీపరుడైన సిబిసి గారు ఏం ఇచ్చారు, ఇవన్నీ డెఫినెట్గా నిజాయితీపడే వేరే సంగతి ఏం ఇచ్చారు అన్నీ మనకి ప్రజలకు తెలుసుకుంటే ఇది లేకుండా లేదా కాంగ్రెస్ పార్టీ ఒక సుఖరామ్ గారిని జైల్లో పెట్టింది. వీళ్ళు ఎన్ని ఆరోపణలు వచ్చి అజిత్ పవార్ 100 ఆరోపణలు వచ్చిన అందరినీ వీళ్ళ పార్టీలో చేర్చుకుని ముఖ్యమైన గొప్ప పదవులు ఇచ్చారు. ఆశ్చర్యంగా ఉందని మీరు ఎలా మాట్లాడుతుంది. ఎందుకంటే ఏం మాట్లాడినా హిందుత్వం వస్తుంది, భయం వేస్తుంది. హిందుత్వం అంటే మేము హిందువులం అండి, ఉత్తర ఆర్య సనాతనవాద హిందువులు కాదు, గొప్ప హిందువులం. అభ్యుదయ భావాలు కలిగిన మూఢనమ్మకాలను పక్కన పెట్టి ఆధ్యాత్మికతని గొప్పగా భావించే గొప్ప హిందూ సమాజం, అనంత గోదావరి గంగా ప్రవాహంగా సాగించే ఆ జీవన విధానానికి బద్దులే ఉన్నవాళ్ళు రాజకీయాలకు ఒక పార్టీలకు. అందుకని దయచేసి ఉత్తర భారతీయ జనతా పార్టీ గురించి ఆనాటి బీజేపీ చాలా వరకు ఆ వాజ్పేయి గారి నేతృత్వంలో, వాజ్పేయి గారు చాలా గొప్పవాడు, మరియు వాళ్ళ నేతృత్వంలో విజయరాజ్ సింధియా గారి నేతృత్వంలో, జానా కృష్ణమూర్తి గారి నేతృత్వంలో, సికిందర్ భక్త్ గారి నేతృత్వంలో నేను తప్పట్టండి మేనేజ్ జరుగుంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం కేవలం క్రోనీ క్యాపిటలిస్ట్ కోసం జరిగే ప్రభుత్వంలా కనపడుతుంది. ఇది కేవలం అదానీ గారికి అండ్ కంపెనీకి సేవ చేయడానికి చేస్తే ప్రభుత్వంలా కనపడుతుంది. కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ మిరకిల్స్ అండి. అందువల్ల వీళ్ళ సంగతి విషయంలో వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నేను మిథున్ రెడ్డి గారు నిన్న కూడా మొన్న దాని గురించి పార్లమెంట్లో మాట్లాడారండి, పోలవరం గురించి వాటి గురించి మాట్లాడారు. అలాగే మిగతా ఇద్దరు పేర్లు చెప్పారు మీరు, వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన మా కాలేజీ సీనియర్, మహారాష్ట్రలో చదువుకున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీరు జాయిన్ అయ్యాం, అప్పుడు పరిచయం లేదులేండి. ఐ డోంట్ థింక్ ఆయన కూడా వెళ్తారండి. ఎందుకంటే వెళ్తే మాత్రం అప్పుడు ఎవరినైతే అందరూ కాకపోయినా ఇద్దరిని తెలుగుదేశం నేత పంపించారని పేరు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు పంపించినట్టే జనం అనుకుంటారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది అదానీ గారు, వాళ్ళిద్దరు శిష్యులు. దేశం అంతా ఆంధ్రప్రదేశ్ అదానీ ప్రదేశ్ బానిస నాయకులుగా మారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. తెలంగాణలో కొంత పోరాడే తత్వంగా మిగిలి ఉంది. దయచేసి మా హంబుల్ రిక్వెస్ట్, కనీసం పోరాడటానికి ప్రయత్నించండి. మేము కూడా అందరం కలిసి పోరాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.